బంటి, ఏ బంటి, బంటి అమ్మగారు పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంట్రా? పెద్దమ్మగారు మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురమ్మన్నారమ్మా. నేనేమో వేరే పనులు పడి మర్చిపోయాను. ఆలస్యం అయితే అమ్మగారు చంపేస్తారు, అందుకే ఈ కంగారు. ఆ కంగారు కాసేపు కంట్రోల్ చేసుకుని బావ రూమ్లో నా ఫోన్ ఛార్జర్ ఉంటుంది, వెళ్ళి తీసుకునిరా. నా ఛార్జర్ పనిచేయట్లేదు. అమ్మా, అసలే నేను కంగారులో ఉంటే ఈ పని కూడా నాకే చెప్పాలా? ఏమనుకోకుండా మీరే వెళ్ళి తెచ్చుకోండి. నాకు లేట్ అయితే అమ్మగారు తిడతారు. ఏయ్ ఏయ్, పనుడికి కూడా నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది. వీడి గురించి అత్తకు చెప్పి వార్నింగ్ ఇవ్వాలి. ఛీ! చార్జర్ ఎక్కడుంది? కూతుర్ని ఎక్కడ వదిలేసి ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిందో. సంజయ్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఛార్జర్ ఎక్కడుంది? థ్యాంక్ గాడ్, ఛార్జర్ దొరికింది. ఇదేంటి పాప ఫోటోలా ఉంది? ఇదేంటి శ్రీకర్ అని రాస్తుంది? అంటే ఇది శ్రీకర్ ఫోటోనా? తను చిన్నప్పటి ఫోటో అనుకుంటా. ఈ పాపను ఎక్కడో చూసినట్టుందే. ఇదేంటి బావ కూతురు ఎగ్జాక్ట్ గా శ్రీకర్లా ఉంది. దీనికి వీడి పోలికలు ఎలా వచ్చాయి? అంటే బావా ఎప్పుడు ఫోన్లే కాదు, అప్పుడప్పుడు మనుషుల్ని కూడా చెక్ చేస్తూ ఉండాలి. అవును, స్టార్టింగ్ నుండి నిన్ను కరెక్ట్గా చెక్ చేస్తుంటే ఈ పాటికి నువ్వు మీ ఇంట్లో ఉండేదానివి, ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండేది. ఏంటి బాబా నువ్వు? నేను ఒకటి చెప్పాలని వస్తే నువ్వు మరొకటి అర్థం చేసుకుంటావు. నువ్వు చెప్పేది ఎవ్వరికి పనికి రాదు కాబట్టి, ఏం చెప్పినా ఫైనల్గా గొడవే అవుతుంది కాబట్టి. బావా నా మీద మరీ అంత నెగటివ్ ఫీలింగ్ పెట్టుకోవద్దు. నేనెప్పుడు నీ వెల్ విషర్ని. వెల్ అంటే నుయ్యా? నన్ను అందులోకి తొయ్యడమే నీ విష? చిచిచి, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా మరీ ఇంత దారుణంగా అర్థం చేసుకోరు బావా. నీకు మాట్లాడడానికి ఎవ్వరూ దొరకలేదు, నా తల తింటున్నావు. విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. బావా నేను వచ్చింది తల తినడానికి కాదు, మైండ్ బ్లాక్ అయ్యే విషయాన్ని నీకు చెప్పడానికి. విషయమా? విషం పెట్టకపోతే చాలు. బావా అవును, నువ్వు చెప్పే మాటలు మనసుని పొల్యూట్ చేస్తాయి, మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాంటివి నా దృష్టిలో విషంతో సమానం. ఓ అదా? అయితే అలాంటి విషం పెట్టేది నేను కాదు, మీ ఆవిడ వింధ్య. ఏం వాగుతున్నావు? అవును బావా, ఎన్ని రోజులు మంచితనం నటిస్తూ మీ అందరి నమ్మకాలతో ఒక ఆట ఆడుకుంటోంది వింధ్య. మసిపోసి మారేడుకాయ చేయడం అంటారు చూడు, ఆ టైప్ గేమ్ ఆడుతూ నీతో సహా అందరినీ మోసం చేస్తూనే ఉంది. వింధ్య క్యారెక్టర్ నువ్వనుకున్నంత మంచిదేం కాదులే బావా. మౌనిక, వింధ్య గురించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు.
బావా నేను చెప్పేది వద్దు, నువ్వేం చెప్పొద్దు, నేనేం వినను. నోటికొచ్చిందల్లా వాగితే గుడ్డిగా నమ్మేయడానికి నేను మీ అత్తని కాదు. వింధ్య క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. వీలైతే మంచి మాట్లాడడానికి ప్రయత్నించు, లేదంటే నోరు మూసుకొని ఇంట్లో పడుండు. అంతేకాని అడ్డమైన వాగుడు వాగితే మీ అత్తొచ్చి ఆపినా నేను క్షమించేది లేదు. బావా గుడ్డిగా నమ్ముతున్న నీకు మాటల్లో చెప్పడం అనవసరం. నిజం నీకు కనబడాలి అంటే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బావా. ఎవరి ఫోటో ఇది? దాని వెనక పేరు రాసుంది కదా, శ్రీకర్ చిన్నప్పటి ఫోటో అని. చూడు బావా. అయితే ఏంటి? అయితే ఏంటా? బావా నా మీద కోపం పక్కన పెట్టి ఆ ఫోటోని కాన్సన్ట్రేట్ చేసి చూడొకసారి. ఇంకా స్పష్టంగా కనిపించే సాక్ష్యం నేను చూపిస్తానుండు. ఇది నీ కూతురి ఫోటో, అది శ్రీకర్ది. పోలికలు తెలుస్తున్నాయి కదూ? చిన్నప్పుడు పిల్లలందరూ ఒకేలా ఉంటారు, అంతకుమించి ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? ఆ ముక్కు కళ్ళు సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కాపీ లాగా ఉన్నాయి చూడు. ఫోన్ ఛార్జర్ కోసం రూమ్ లో చూస్తుంటే వింధ్య చాలా భద్రంగా తన హ్యాండ్ బ్యాగ్ లో దాచుకున్న ఫోటో నా కంట్లో పడింది. నేను కూడా ఏదో పాత ఫోటోలే అని నేను వదిలేసేదాన్ని. కానీ ఆ పేరు పాప పోలికలు చూసి నేను నీ దగ్గరకు తీసుకొచ్చాను. వింధ్య క్యారెక్టర్ మీద నాకు డౌట్ ఉందని నేను చెప్పట్లేదు, కానీ ఒక భర్తగా భార్య గురించి అన్నీ తెలుసుకుంటే మీ ఫ్యూచర్కి పాప ఫ్యూచర్కి చాలా మంచిది బావా. ఒక మనిషి మీద నమ్మకం ఉండొచ్చు, కానీ కళ్ళ ముందు కనబడుతున్న నిజాన్ని అబద్ధమని వాదించలేం కదా. నాకు తెలిసింది నేను చెప్పాను, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. బావా నేనెప్పుడు నీ వెల్ విషర్నే, ఎప్పుడూ నీ బాగే కోరుకుంటాను. ఈ కుటుంబం పరువు బావిలో పడకుండా కాపాడుకుంటాను. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేను. ఈ ఫోటో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నా ప్రయత్నం ఇప్పుడే మొదలు పెడతాను. తల్లి పేగు తల్లడిల్లిన చెల్లి కన్ను చమ్మగిల్లిన వింధ్య జీవితానికి లోటు ఉండకూడదనే నిన్ను దూరం చేసుకున్నాను. నీ ఆకలి తీర్చడానికి వచ్చి నేను అమ్మతనాన్ని ఆస్వాదించాను. నీకు ఏ కష్టం రాకూడదని ఆ దేవుడికి మొక్కుకున్నాను. కానీ ఇప్పుడు నేరుగా నిన్ను చూసే అదృష్టం నేను దూరం చేసుకున్నాను. అన్ని సమస్యలకి నువ్వే పరిష్కారం అవుతావనుకుంటే సమాధానం లేని ప్రశ్నగా నన్ను మార్చేశావు.
తప్పు నేది కాదు, నా తలరాతది. అది రాసిన ఆ దేవుడిది. అన్నప్రాసన రోజు వింధ్య నన్ను అమ్మగా ముద్ద పెట్టమన్నప్పుడు ఎంత పొంగిపోయానో తెలుసా? కానీ ఆ సంతోషం పాల పొంగులా కరిగిపోతుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. అమ్మని నేను అరిష్టం కాదని చెప్పలేను. ప్రేమగా వచ్చి నిన్ను పలకరించలేను. నిన్ను చూడక, నీతో మాట్లాడలేక, ఈ ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడక నాకు నరకంలో ఉన్నట్టుంది. సంధ్య, ఎంత జరిగిన తర్వాత కూడా నువ్వు మారవా? పాప దగ్గరకు వెళ్ళొద్దని చెప్తే ఫోటోలు చూస్తూ దాన్ని తలుచుకుంటున్నావా? ఏం చేయనత్తయ్యా, మీరెవరూ నాతో మాట్లాడడం లేదు. నా బాధని పంచుకోవడానికి ఆ దేవుడు, ఏ పాప తప్ప నాకెవ్వరూ లేరు. ఈ పాప వల్లే మేము కూడా నీతో మాట్లాడటం లేదు. అసలు నీకు అదెందుకు అర్థం కావట్లేదు? ఉదయం నుండి నీతో మాట్లాడనందుకు నాకు కూడా బాధగానే ఉంది. జరిగిందేదో జరిగింది. ఇంకెప్పుడు పాప జోలికి వెళ్ళొద్దు. అప్పుడే మనం సంతోషంగా ఉండగలమని నీతో చెప్పడానికి వచ్చాను. కానీ నిన్ను చూసిన తర్వాత ఎంత చెప్పినా కూడా వ్యర్థం అని తెలిసింది. అత్తయ్య, నా మీద కోపాన్ని పాప మీద ఎందుకు చూపిస్తారు? ఎందుకంటే నువ్విలా మారడానికి, ఊరంతా మన గురించి అలుసుగా మాట్లాడడానికి కారణం ఆ పాప. ఆ పాప కోసం వెళ్తున్న నువ్వు కాబట్టి. ఎన్నాళ్ళు వింధ్య వింధ్య అంటూ కుటుంబం కన్నా స్నేహం ముఖ్యమని తిరిగావు. ఇప్పుడు పాప పాప అంటూ అత్తింటి మాట లెక్క లేకుండా మారిపోయావు. నేనంటే గౌరవం లేదు సరే, శ్రీకర్ అంటే కూడా విలువలేదా నీకు? అలా నేనెప్పుడూ అనుకోనత్తయ్యా. ఆ టైంలో పాపని చూడ్డానికి వెళ్ళడం నా తప్పే, నేను ఒప్పుకుంటాను. అన్నప్రాసన నా చేతుల మీద జరగడం వల్ల అరిష్టం అన్నారు. అలాంటి పాప హాస్పిటల్ నుండి క్షేమంగా వచ్చిన తర్వాత నాకు తనని చూడాలనిపించింది. నా వల్ల జరిగిన పొరపాటుకి ఆ చిన్ని పాదాలు పట్టుకుని బాధపడాలనిపించింది. అందుకే వెళ్ళానత్తయ్య. పాప పాదాల కోసం మా బాధల్ని గాలి కొదిలేసావన్నమాట. దాని క్షేమం కోసం మా మాటనే మర్చిపోయావన్నమాట. నీకు ఏ సంబంధమూ లేని పాప కోసం మా అందరినీ ఇబ్బంది పెడుతున్నావు. మన కుటుంబం సంతోషం మొత్తాన్ని నువ్వు దూరం చేస్తున్నావు. పరాయి వాళ్ల కోసం ఇంటి పరువుని మంట కలుపుతున్నావు. ఎన్ని రకాలుగా చెప్పాలో, ఎంత వివరణ ఇవ్వాలో అంతా ఇచ్చేశాను. అయినా సరే నీలో ఏ మార్పు లేదు. నాకు ఓపిక అయిపోయింది. ఇంక నీ ఇష్టం. నువ్వు నీకు నచ్చినట్టుండు. మేము మాకు తోచినట్టు చేస్తాం. అంతే. అత్తయ్య, కన్న కూతురి కోసం కుటుంబాన్ని వదులుకోలేను. కుటుంబం కోసం కూతురికి దూరంగా ఉండి బ్రతకలేను. భగవంతుడా, ఎలాంటి పరీక్ష పెట్టవయ్యా? ఆ ముక్కు, కళ్ళు సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కాపీ లాగా ఉన్నాయి చూడు. ఒక భర్తగా భార్య గురించి అన్నీ తెలుసుకుంటే మీ ఫ్యూచర్కి, పాప ఫ్యూచర్కి చాలా మంచిది బావా. చిట్టి తల్లి,
మీరు రూమ్లోనే ఉన్నారా? మీకోసం నేను ఇల్లు అంతా వెతుకుతున్నాను. ఎందుకు? పాపని కాసేపు ఆడిస్తారని. అత్తయ్య మావయ్య ఇద్దరు గుడికి వెళ్ళారు. మీరు కాసేపు పాపని చూసుకుంటే నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. సరే ఇవ్వు. వెళ్ళు. బంగారం, నేను వచ్చే వరకు పేచి పెట్టకుండా నాన్నతో ఆడుకో. ఆ? ఏమండి, పాప ఏమైనా ఏడిపించిందా? ప్రస్తుతానికి ఏమీ లేదు. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు. అదేంటండి, నేనేం అడుగుతున్నాను, మీరేం చెప్తున్నారు? నువ్వు అడిగిన దానికి సమాధానం ఇచ్చాను వింధ్య. పాప ఇప్పటి వరకు బానే ఉంది. నువ్వు వచ్చావు కదా, నిన్ను చూసి నీ దగ్గరికి వస్తానని ఏడుస్తుందేమో అని అలా అంటున్నా. ఏంటండి, ఆ మాటల్లో అంత అర్థం ఉందా? అర్థం చేసుకునే మనసుండాలే కానీ ప్రతి చిన్న విషయంలో మనకి తెలియని ఎన్నో రహస్యాలుంటాయి. ఏమైంది మీకు ఈరోజు? ఏం లేదు, నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి. మనకి పెళ్ళైనప్పటి నుండి నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నేనేం దాచానండి? అంటే కావాలని కాదు, చెబితే ఏమవుతుందో, నేనేమనుకుంటానో అని భయపడి ఆలోచించి అలా ఏదైనా ఉందా? అబే, అలాంటిదేం లేదండి. అయినా మన మధ్య ఎందుకుంటాయి? పెళ్ళైనప్పటి నుంచి మనం ఇద్దరం ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు మందు కూడా మానేశారు కాబట్టి ఇంకా సంతోషంగా ఉంటున్నాం. అయినా మీరు సడన్గా ఇలా ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు వింధ్య. సరే, మీరు త్వరగా రండి, టిఫిన్ వడ్డిస్తాను. చిట్టి తల్లి. నా కంటికి కనిపించేది నిజం కాదు. వింధ్య నన్ను ఎంత ప్రేమిస్తుందో తెలిసి కూడా అనుమానించకూడదు. అసలు ఈ ఫోటో శ్రీకర్దో కాదో, లేదంటే ఇదంతా మౌనిక ఆడుతున్న నాటకమో తెలుసుకోవాలి. ఆంటీ, ఎలా ఉన్నారంటీ? బాగున్నాం బాబు. ఆగండి. ఏంటంటీ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నారు? ఇంటి దగ్గర కొంచెం పనుంది. శ్రీకర్ కూడా ఒక్కడే ఉన్నాడు, అందుకే వెళ్తున్నాను. అయితే రండి, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు బాబు, దగ్గరే కదా, నేను నడిచి వెళ్ళిపోతాను. నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా, నువ్వెళ్ళు. ఆంటీ ప్లీజ్. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ ఫ్యామిలీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా? అలా ఏం లేదు బాబు. లేదు, ఏదో ఉంది. మీరు నన్ను కావాలని దూరం పెడుతున్నారు. ఏదో శత్రువును చూసినట్టు చూస్తున్నారు. బాబు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పరిస్థితులు, పరువు, మర్యాదలు శత్రువులు తప్ప నువ్వు కాదు బాబు. ఇంటి విషయంలో నువ్వు చేసిన సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా సంధ్య మగ్గం పని చేస్తుంది కదా, మెల్లగా తిరిగిచ్చేస్తాం. ఆంటీ, నేను డబ్బులు అడగడానికే ఇక్కడికి వచ్చాననుకుంటున్నారా మీరు? అయ్యో, అలానే కాదు బాబు. నువ్వు అడగకపోయినా మేమిచ్చేయాలి కదా. మాకు ఎవరి రుణం ఉంచుకోవటం ఇష్టం లేదు. వెళ్ళొస్తాను బాబు. ఆంటీ, ఒక్క నిమిషం. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి బాబు? ఈ ఫోటో ఎవరిది? 啊 ఆ
ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ- అంటే ఈ ఫోటోలో ఉన్నది మా శ్రీకరం. శ్రీకరం చిన్నప్పుడు ముచ్చటపడి ఇలా రెడీ చేశాను. అప్పటికప్పుడు స్టూడియోకి తీసుకువెళ్ళి ఫోటో తీయించాను. ఆ, ఇది శ్రీకర్దేనా? ఒకసారి మళ్ళీ చూసి చెప్పండి. ముస్తాబు చేసింది నేనే అంటే సరిగా చూసి చెప్పమంటావేంటి? అయినా మా ఇంట్లో ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ, సంధ్య పాపకి పాలివ్వడానికి వచ్చేది కదా, అప్పుడు తీసుకొచ్చి మర్చిపోయి ఉంటుంది. మా సంధ్య అంతే బాబు. విలువైన వాటి పట్ల అజాగ్రత్తగా ఉంటుంది. అవసరం లేని వాటిని అక్కరకు తీసుకుంటుంది. మా శ్రీకర్ ఫోటోని నేను పట్టుకెళ్తాను. ఆంటీ, ఒక్కసారి ఈ ఫోటో ఇవ్వండి. ఫోటో తీసుకున్నావేంటి బాబు? ఇది నాకు అవసరం ఆంటీ. అంటే మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే సేఫ్గా నా దగ్గర ఉంటుంది కదా అని. సరే బాబు. తీసుకెళ్ళండి. ఇది శ్రీకర్ ఫోటోనే అని కన్ఫర్మ్ అయింది. నా కూతురికి శ్రీకర్ పోలికలు ఎందుకు వచ్చాయి? అసలేం జరుగుతుంది? నాకు తెలియని రహస్యాలు నా జీవితంలో ఉన్నాయా? ఎవరు దాస్తున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? కాదు, లేదు, నన్ను నేను ప్రశ్నించుకోవడం కాదు, సమాధానం చెప్పగలిగే వాళ్ళని నేను అడగాలి. రాజేష్తో గాని వింజతో కాని మాట్లాడనని నువ్వు నాకు ప్రమాణం చేయి. వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండదని నాకు మాట ఇవ్వమ్మా.